స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు బాగుంటాయో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మొదటిసారి ముల్కీ ఉద్యమం కష్టపడి అంతకుముందు మళ్ళీ స్వాతంత్ర పోరాటంలో కానీ రైతాంగ పోరాటంలో కానీ ఆయన ఉద్యమాల్లో దిగినప్పుడు బాపూజీ గారిని కలిసిన, రామానంద కీర్తన్ కలిసిన, వాళ్ళతో పనిచేసిన ఆయన ముఖ్యంగా బాపూజీ గారి ఒక పెద్ద విజనరీ అది మాత్రం మనకు అందరూ వర్తలే కానీ ఎంటైర్ హిస్ ప్రొఫైల్ షోస్ దట్ ఈజ్ ఎ గ్రేట్ విజనరీ ఫ్రమ్ దిస్ టీచర్. అయితే ఈ విజనరీ అందరిలాగా ఒక సాధననే కాకుండా ఒక లక్ష్యమే కాకుండా అందులో ముఖ్యంగా ప్రజలకు రాజ్యాధికారం రావాలని కోరుకున్నారు. ముఖ్యంగా బలహీన పడుతు వర్గాలు బహుజనులకు రాజ్యాధికారం ఉండాలని కూడా చిన్ననాటి నుంచి కోరుకున్నారు. అంటే ఆ ప్రజల పక్షాన కొండ లక్ష్మణబాబు నిలబడుతూ తర్వాత ఆయన ఫోకస్ అంతా కూడా ఈ ప్రాంతానికి ఫోకస్ చేసి ఈ ఉద్యమంలో అయితే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తర్వాత కూడా ఆయన రాష్ట్రం యొక్క ఎన్నికలలో ఇంతకు ముందుకు రావడం, ప్రజాప్రతినిధిగా చాలాసార్లు ఎన్నుకోబడడం, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేయడం, ముఖ్యంగా ఆయన తెలంగాణ గురించి రాజీనామా చేసిందనేది మనం గుర్తుంచుకోవాలి. రాజీనామా చేసి మళ్ళీ వెనుదిరగదు, అది మాత్రం ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఇప్పటి రాజకీయ నాయకుల్లాగా మభ్యపెట్టే రీతిగా ఆయన ప్రవర్తించలేదు. ఇప్పుడు జరిగే తెలంగాణ ఉద్యమం మాత్రం మహోన్నతమైన ఉద్యమం. అప్పటి జనాభా సంఖ్యకు ఇప్పుడు జనాభా సంఖ్య చాలా తేడా ఉంది. 69,000 కౌంట్ చేసిన ఇంత పెద్ద జనాభాలో ఈ మహోన్నతమైన ఉద్యమం మనం 4.5 కోట్ల పైసలకు ప్రజలని ఐక్యం చేసి గ్రామంలో మీరు పక్కింటి వాళ్ళతో మనం పచ్చగడ్డేస్తే కూడా పడేటువంటి శత్రుత్వం ఉన్నా సరే తెలంగాణ ఉద్యమం ఇద్దరు కలిసి వచ్చారు. ఈ బొడ్డు రాయి కాడను, జాండా కాడను, స్కూళ్ళను తెలంగాణ ఉద్యమం గురించి ఏ చిన్న కార్యక్రమం పెట్టినా అందరూ ఐక్యంగా పార్టిసిపేట్ చేసి మాకు తెలంగాణ కావాలనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలలో కూడా నేను గ్రామం వరకు మాట్లాడుతున్నాను, మండలాలు జిల్లాల స్థాయి అవసరం లేదు. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి కూడా మనందరినీ ఐక్యం వచ్చిందంటే ఎందుకంటే దీన్ని చిత్తు చేయడానికి పెద్ద ఎత్తున ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చూస్తున్నాం, రాజకీయ పార్టీలు చేస్తుంటాయి, ప్రభుత్వం చేస్తుంటారు, చీల్చే ప్రయత్నం చేస్తుంటారు. ఎంత చీల్చిన ప్రగాఢ ఆకాంక్ష ప్రజలకు ఉంది కాబట్టి మనల్ని ఎక్కువ చీల్చలేకపోయినారు. కానీ మరి 69 ఉద్యమం చాలా నిజాయితీగా జరిగింది. అప్పుడు పోరాటం అనేది ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోరాటం. ఆ పాల్గొన్నప్పుడు ఎంతమంది అయితే అమరులైనప్పుడు 349 మన రికార్డు చెప్పుకుంటే కనీసం మన ఉద్యమ కాలంలో నిష్ఠాతులు ఏమంటే 1400 పైన కూడా అమరులైన కూటాలు ఇవ్వలేదు అనేది మన ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఎవరైతే స్టడీ చేసినా చెప్తారు. కుప్పలు అమరులైన వచ్చేది దాంట్లో రికార్డు 15 వస్తే 5 వరకే రికార్డు. పోస్ట్ మార్టం బయలుదేరి డాక్టర్లు వాళ్ళ కళ్ళతో చూసి రికార్డ్ చేసిన డాక్టర్ చెప్పారు 15 మంది వస్తే 5 మనకి రికార్డ్ చేశారు. అంతమంది తూటాలకు ఎదురు ఇవ్వలేదు. అది ఆ ఉద్యమం ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. ఈ ఉద్యమం మరి ఎట్లా డిజైన్ అయిందో నాకు అర్థమైతే లేదు. కానీ బలిదానాలకు కానీ అంటే మనంతలో మనమే పెట్రోల్ పోసుకోవడం, ఉరికాడు వేసుకోవడం బలిదానం. అంటే ఇది ఒక రాజకీయ పార్టీలకు కుట్ర జరుగుతుంది కాబట్టి ఉద్యమాన్ని వెనక్కి తీసుకుపోవడం, ముందుకు తీసుకోవడం అవసరం ఉంటే చాలా బాగా చెప్తారు మన ఉద్యోగాలు. అవసరం ఉంటే వెనుదిరగాలి, ఒక స్టెప్ వెనక్కి తీస్తాం, 2 స్టెప్లు ముందుకు తీస్తామని చెప్పేది ప్రజలను మభ్య పెట్టడమే. ఆ వేసే స్టెప్, వెనక్కి వేసే స్టెప్ కూడా ఒక పద్ధతులు ఎడ్యుకేషన్. స్టెప్ ఎడ్యుకేషన్ కాబట్టి ఆ ఎంత స్టెప్ నేను చెప్పిన స్టెప్ అంటే కూడా తప్పదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తెలియజేయవాళ్ళు ఎందుకు స్టెప్పులు చేస్తున్నా అనివార్యంగా ప్రజలు ఇంకా మంది క్షమిస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలాగా మీరు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. సీమాంధ్ర రాజకీయ పార్టీలు
ప్రజాప్రతినిధులు కుట్రకు గురి కావద్దు. అందులో కూడా కొంతమంది భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఇక భవిష్యత్తులో మాత్రం ప్రజలు వీటిని భరించరు, తిప్పిపోతారని కూడా గ్రహించాలి. అదే మనం మిలియన్ మార్చ్ మనం రుజువు చేసింది. అదే క్రమంలో తెలంగాణ మార్చ్ రుజువు చేసింది. ఏ ఒకరి విజయం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విజయం తెలంగాణ మార్చ్. ఖచ్చితంగా వెనుదిరిగిన ప్రజలు తెలంగాణ మార్చ్ చేసి చూపించేవారు. మనకు పర్మిషన్ అవసరం లేదు. ప్రజల యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు, ఉద్యమం మన హక్కు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకు పోతారు. ఇంకా రాజకీయ పార్టీలు ఈ నాటకాలు మానుకోవాలి. ప్రజాప్రతినిధులు కూడా మీరు ఖచ్చితంగా మీ పార్టీలను ఒప్పించాలి. ఒప్పుకోని పక్షంలో మీరు ఒత్తిడి తేవాలి. మీ యొక్క పార్టీ పని తేవాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలి. తెచ్చి ఖచ్చితంగా 29 డిసెంబర్ నాడు ప్రకటనలో కంటిన్యూషన్లో మళ్ళీ స్పష్టమైన ప్రకటన కావాలి. దానికి ఖచ్చితంగా రచనలు జరుగుతున్నాయి, ఉద్యమ రచనలు జరుగుతున్నాయి, ఉద్యమ సంఘాలు ముందుకు వెళ్తాయి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు కూడా అదే పంతాలు పోతున్నారు. కాబట్టి విద్యార్థులు మీకు ఒకటి చాలా మీ జీవితంలో ముఖ్యంగా విద్యార్థులు ఏమంటున్నారంటే మీ అదృష్టం, మహోన్నతమైన ఉద్యమం మీరు విద్యార్థి దశలో రావచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యులై ఈ ప్రాంతానికి పరిపాలన చేసుకునే ప్రయత్నంలో మీరు భాగస్వామ్యం అవ్వాలి. మీకు ఈ అనుభవం కూడా భవిష్యత్తులో మొత్తం భారతదేశంలోనే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ కింద కూడా మనం నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. మనకు కావాల్సింది మనకు వనరులు లేని తెలంగాణ కాదు, ప్రజలకు రాని పరిపాలన కాదు. కాబట్టి బాబూజీ గారి కళలు సాకారం చేయాలంటే ఆయనకు నిజమైన నివాళి అర్పించినటువంటి తెలంగాణ సాధనలో తన మొదలై పనిచేయాలి. తెలంగాణ సాధించాలి. ఆ సాధించిన తెలంగాణ రేపు సస్యశ్యామలమైన తెలంగాణ, సస్టైనబుల్ తెలంగాణ, అది ప్రజల తెలంగాణ, బహుజనుల తెలంగాణ, బలహీన బడుగు వర్గాలు, ఆదివాసీలు, మైనారిటీల చేతుల్లో పరిపాలన రావాలని కూడా కోరుకున్న వాళ్ళు ప్రధానంగా కోరుకున్న బాగుంది. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులు నాయకత్వం వహించి వెనుదిరుగుకుండా ముందుకు పోవాలి. కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇదే దిశలో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమంలో మనం రైతాంగాన్ని, కార్మిక రంగాన్ని, మైనారిటీలను, ఆదివాసులను తీరేకపోయినాం. గత 2.5-3 సంవత్సరాల నుంచి జగదర్ గారి నాయకత్వంలో గ్రామం తిరిగినాం, అడవి తిరిగినాం. మొత్తం ఈ రైతాంగాన్ని, ఆదివాసులని, కార్మికులను కూడా మా శక్తులు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజలను చేద్దాం, ప్రజల చేతికి ఉద్యమం ఇద్దాం. మనం కూడా అందులో మమేకమైనాం. ఉద్యమాన్ని సరిదిద్దే డైరెక్షన్లో వెళ్ళే దాంట్లో మనం పాల్పంచుకోవాలి. పక్కలో పోయినప్పుడు కూడా ప్రశ్నించేటువంటి ధైర్యం, సాహసం మనకు ఉండాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ బలిదానాలు కాదు, చూటాలకైనా ఎదురు నిలబడదాం, ప్రాణాలకైనా మనం సాధిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు పడిన కుట్రలను ఛేదిస్తాం ఖచ్చితంగా. ఇక మీ కుట్రలు కూడా సాగవని రాజకీయ నాయకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. అదంటే క్యాబినెట్లో మీరు రాజీనామా చేయమని మనం అడుగుతున్నాం. కాబట్టి మీరు ఒత్తిడి చేసి స్పష్టమైన ప్రకటన చేస్తారా, లేక మీరు రాజీనామాలు చేసి ప్రభుత్వం తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నాయకులు వెంటనే తేల్చుకున్న తర్వాత మిగతా రాజకీయ పార్టీలు మనం తేల్చేద్దాం. కాబట్టి మీరు వెంటనే అది తేల్చుకొని లేని పక్షంలో ప్రజలను మేమే డైరెక్షన్ ఇస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చైతన్యం.